వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీర్. సో జూన్ 1న దానికి సంబంధించినటువంటి సీక్రెట్ కూడా రివీల్ అయిపోతుంది. మిలియనీర్ ఎలా అవుతారు అనేటువంటి దానికి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అంటే డెఫినెట్గా మీరు ఈ మిడ్ ఇయర్లో జరగబోయేటువంటి క్లాస్కి ఒక్కసారి మీరు ఎన్రోల్ చేసుకుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ని డెఫినెట్గా పొందుతారు. ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు సబ్జెక్ట్, ప్రీవియస్ వీడియోలో మీరు అన్నటువంటి ఒక మాట నాకు చాలా బాగా నచ్చిందని, అంటే ఇంటి వాతావరణంతో పాటు మనల్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, అంటే ఎలా హెల్తీగా ఉంచుకోవాలి అనుకున్నటువంటి దాన్ని చాలా నీట్గా చెప్పారు. అందులో ఇంకొక మాట కూడా చెప్పారు, ఐ డూ దట్ అనేటువంటి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఎందుకు అని అంటే సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అది మెయిన్ అండి. బాగా సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా బాగా పెరుగుతాయి. రెండు, గోవులకి కొంచెం ఏదో ఒకటైనా పెట్టి గ్రాటిట్యూడ్ చూపించండి, అంటే వేరే వాళ్ళ మీద చూపించేదైనా సరే మూగజీవాల మీద కనుక చూపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే గోల్ ఏం చేస్తారంటే, ఇప్పుడు మనిషిని మనం హెల్ప్ చేసిన ఎలా ఉంటారంటే, కొంతమంది స్టార్టింగ్లో ఎలా ఉంటారంటే నువ్వే అంతా అంటారు, తర్వాత నువ్వెంత అంటారండి. కొంతమంది అలాంటి పీపుల్ ఉంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, గోల్ అనుకోండి ఎప్పటికీ ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తే, మనకి యానిమల్స్ ఏం చేస్తుంటే ఎప్పటికీ గ్రాటిట్యూడ్ చూపిస్తాయి. అందువల్ల ఏంటంటే మనం మనుషులతో పాటు వాటికి కూడా సహాయం చేయడం అనేది చాలా అవసరం. సో భగవంతుడు మనల్ని ఎందుకు మానవ జన్మ ఇచ్చాడంటే వాటికి సహాయం చేయమని. సో అవి చాలా బ్లెస్ చేస్తాయి, చాలామందికి తెలియదు అనమాట. సో ఈవెన్ మొక్కలకి ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ గారు కనిపెట్టారు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాను అనమాట, మొక్కలు కూడా బ్లెస్ చేస్తాయి. నేను ట్రీ హీలింగ్ అని ఒకటి ఉంటుంది, ట్రీ హీలింగ్ అని, క్వాంటమ్ హీలింగ్ లాగా ట్రీ హీలింగ్ ఉంటుంది. నేను చాలామంది క్లయింట్స్ చెప్తాను. ఆ ట్రీ హీలింగ్ తర్వాత చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి, మనీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి, ఇలా చాలా ఉన్నాయండి. ఎస్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మీరు నా చేతిలో చూస్తున్నారు కదా ఏంజల్. చాలామంది ఏంజలా ఏంటి అన్వర్, ఏంజల్ తీసుకొచ్చానంటే, ఎస్, జూన్ 1న నేను మనీ ఏంజల్ మెడిటేషన్ చేయించబోతున్నాను. జాగ్రత్తగా ఉండండి. జూన్ 1 నేను హైదరాబాద్లో చేయిస్తున్న ఈవెంట్లో మనీ ఏంజల్ మెడిటేషన్ చేయించబోతున్నాను. ఊరుకబ్బా అని నాకు తెలిసి మీకు అర్థమైంది, మీరు ఏమనుకున్నారు. కానీ ఇక్కడ నేను ఏంజల్స్ మీద చాలా రీసెర్చ్ చేశాను. మనతో పాటు ఎప్పుడు 2 ఏంజల్స్ ఉంటారండి, గార్డియన్ ఏంజల్, ఇంకొక ఏంజల్. సో ఖురాన్లో, బైబుల్లో క్లియర్గా ఏంజల్స్ గురించి రాసింది, గ్రంథాల్లో, పురాణాలు అన్నీ ఉంది. 70,000 మంది దేవదూతలు ఎప్పుడు మనల్ని, దేవదూతలు అంటే ఎవరు? ఏంజల్స్. సో ఏంజల్స్. సో జూన్ 1న నేను మనీ ఏంజల్ మెడిటేషన్ చేయించిపోతున్నానండి. సో దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ అయిపోయారు. సో జూన్ 1 ఇంకా అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది మీ జీవితాన్ని మార్చుకోవడానికి. సో ఇది చాలా పవర్ఫుల్, తెలిస్తే ఆశ్చర్యపోతారండి, అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది, మనీ ఏంజల్ మెడిటేషన్. ఫ్యాంటాస్టిక్ అండి. సో అయితే ఈ వీడియోని చెప్పేది ఏంటంటే, అందరూ జాగ్రత్త చూడండి. మనకి గుడ్ లక్, బ్యాడ్ లక్ విన్నాం ఇప్పటిదాకా. గుడ్ లక్, బ్యాడ్ లక్. కొత్త కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ మనీ లక్. మనీ లక్ జాగ్రత్త అండి. గుడ్ లక్, బ్యాడ్ లక్, దీనికన్నా పవర్ఫుల్ మనీ లక్ అనమాట. సో నేను చెప్పే కొన్ని టెక్నిక్స్ మీరు ఫాలో అయితే మనీ లక్ అనేది ఆటోమేటిక్గా పెంచుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ మనీ లక్ పెరిగితే ఏమవుతుందంటే, టు అట్రాక్ట్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్. చాలా మంది నోట్ చెప్తాను, నెలకి ₹1,00,00,000 సంపాదించండి అని అన్నాను అనుకోండి. ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు మార్కెట్లో ఉన్నారు కదా. అంటే రోజు సంపాదించే వాళ్ళు ఉన్నారు, గంటకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, ₹1,00,00,000. సో అంటే ఆల్రెడీ యూనివర్స్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది, బిజినెస్ ఇచ్చింది కూడా. అందరూ వినండి. నాకు ఈ మధ్య కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు సార్ తెల్లదే కొన్ని విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు మీ చెయ్యి ఇలా పెట్టండి, అందరూ కూడా మీ చెయ్యి ఇలా పెట్టి మీ గొంతు ఇలా పడుతుంది, గట్టిగా నొక్కేయండి. నొక్కేసి ఏమవుతుంది? గాలి ఆడదు. మరి మీ చుట్టూ గాలి అబండెంట్గా ఉంది కదా. ఎప్పుడైతే మీ చెయ్యి పట్టుకుని ఇలా పేక నొక్కేసుకుంటారో ఇక్కడ ఏమవుతుంది? ఊపిరి ఆడదు. అంటే మరి చుట్టూ గాలి ఉంది కదా, మరి గట్టిగా మరి పీల్చుకోవచ్చు కదా. కానీ ఇక్కడ మన చెయ్యితో మనం గొంతు నొక్కేసుకున్నాం అంటే మీ లిమిటింగ్ బిలీఫ్స్తో మీరు అంటే అట్రాక్ట్ చేయకుండా ఆపేస్తున్నారు. చుట్టూ గాలి ఉంది, కానీ ఎప్పుడైతే మీ చెయ్యి ఇలా పెట్టేసుకుని నొక్కేసుకుంటారో మీకు గాలి ఆడదు అనమాట. అంటే మరి గాలి ఉంది కదా, కానీ ఇక్కడ మీ చేతితో మీరే బ్లాక్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ చేతితో మీరు బ్లాక్ చేసుకుంటే మీ ఆలోచనతో, మీ మైండ్ సెట్తో డబ్బు రానివ్వకుండా, ఇక్కడ గాలి రానివ్వకుండా ఎలా అయితే మనం బ్లాక్ చేసుకున్నామో, అవకాశాలు డబ్బు రాకుండా మీ ఆలోచనతో, మీ మైండ్ సెట్తో మీరే బ్లాక్ చేసుకుంటున్నారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అయితే నేనేం చేస్తానంటే, ఇప్పుడు సింపుల్ టెక్నిక్ అండి, చాలా సింపుల్ టెక్నిక్. ఈ మనీ లక్ పెంచుకోవడానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీరు చేస్తాను అని అనుకుంటే ఈ ఎక్స్పెరిమెంట్ కంపల్సరీగా చేయండి. బట్ బిఫోర్ దట్ నేను క్వశ్చన్ అడగాలనుకున్నాను మీ అందరినీ కూడా. మీరు నా వీడియోస్ చాలా వింటున్నారు కదా. సో నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు నన్ను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో, 6 months, 1 month, 2 months, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నేను ఈ వీడియో అందరూ చదువుతాను, ఎందుకంటే
ఎవరు పెద్ద ఫాలోవర్ ఉన్నారో నేను వాళ్ళని చూస్తానండి. సో కంపల్సరీగా మీరు ఈ వీడియో వింటున్నప్పుడు నేను మళ్ళీ చేస్తానండి, మీరు నా వీడియోస్ ఎప్పుడు నుంచి మీరు ఫాలో అవుతున్నారో ఆ ఫాలోవర్స్ నేను చూడాలనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తానండి, మిమ్మల్ని లీడర్స్గా తయారు చేసే బాధ్యత June 1 ప్రోగ్రామ్. అయితే నాకు కూడా కొంచెం క్యూరియస్ గా ఉంది, అంటే మన కాంబోని ఎప్పటి నుంచి ఎవరు ఏ విధంగా ఫాలో అవుతున్నారో కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంటే మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు పలానా రోజు నుంచి ఉన్నారు అనుకున్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే మిమ్మల్ని కూడా ఆ లెవెల్కి మేము తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము త్రూ కాంటెంట్ అనుకోండి, అండ్ దాంతోపాటు మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ సజెషన్స్ అనుకోండి, వాట్ ఎవర్ ద రీజన్, అంటే ఏది ఉన్నా సరే మీరు మాతో పాటు ట్రాన్స్ఫార్మ్ అయితే విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు మంచి మాట అన్నారండి, అంటే మా కాంబోని మీరు ఎప్పుడు ఫాలో అవుతున్నారు, అక్కడ ఇందాక మాట్లాడుతూ ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే మీరు అలా పెట్టడం వల్ల మాకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. 6 months నుంచి ఉన్నారా, 1 year నుంచి ఉన్నారా, అంటే 1 year అంటే అలా చూసినప్పుడు మనకోనే అంటే ఇవ్వాలన్నా అంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వాలన్నా ఇది పెరుగుతుంది అనమాట. సో అయితే ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సింపుల్ అండి, మనకి ఏం కావాలి అంటే మనీలకు పెంచుకోవడానికి మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏం కావాలి, ఒక 5 coins కావాలండి. ఒక 5 coins అండ్ 1 kettle ఆఫ్ వాటర్ కావాలి. కెటిల్ తెలుసు కదా మీకు, కెటిల్ అంటే చిన్న మనం టీ మరగబెట్టుకుంటాం అలా. సో 5 coinsని మన కెటిల్లో వేయాలి అండ్ వాటర్ వేయాలి. ఫుల్గా వాటర్ వేసిన తర్వాత ఒకసారి జాగ్రత్త ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ నేను చేశాను. సో రియల్లీ వండర్. ఇదే విధంగా స్ట్రక్చర్డ్ మనీ కోసం ఇలా చాలామంది చేసి డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఒక 5 coins తీసుకోవాలి. ఎందుకు సార్ 5 coins అంటే పంచభూతాలు జాగ్రత్త. 5 is a వెరీ పవర్ఫుల్ నెంబర్. సో 5 coins ఆ కెటిల్లో వేసి మీరు ఏం చేయాలంటే గబగబా వీలైతే చూసినప్పుడు చేసేయండి. ఎందుకంటే సమ్ టైమ్స్ మనకి ఎలా ఉంటుందంటే నౌ బికమ్స్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు. అందుకే లియో టార్జన్ అతను చెప్తున్నాను, ఒక చాలా గొప్ప గ్రేట్ ఒక అతను చెప్తాను అనమాట, లైఫ్లో మనం ఏదైనా సాధించడానికి 2 సార్లు అవకాశం వస్తుంది. ఒకటి పాస్ట్లో అంటే జరిగిపోయింది, రెండోది ఇప్పుడే. డూ ఇట్ నౌ. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఈ వీడియో వింటున్నప్పుడు మీరు పాస్ పెట్టి గబగబా 5 coins తీసుకోండి. ఒక కెటిల్ తీసుకోండి. ఒక కెటిల్ తీసుకుని ఈ 5 coins అందులో వేసేసి వాటర్ వేసేసి ఆ కెటిల్ని ఏం చేయాలంటే హీట్ చేయాలి అంటే మనకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే హీట్ చేయండి. ఆ 5 coins అందులో వేసేసి వాటర్ వేసేసి మనం హీట్ చేస్తుంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతసేపు అయిన తర్వాత ఎప్పుడైతే ఆవిరి వస్తుందో దాన్ని పట్టుకొని ఆ ఆవిరిని ఇది ఎంతవరకు బాయిల్ చేయాలి, ఆ వేపర్ వచ్చినంత వరకు, అంటే ఆవిరి వచ్చినంత వరకు, ఆ వాటర్ వేపర్గా మారినంత వరకు హీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, దీన్ని పట్టుకుని ఇల్లంతా కూడా సో మనం జస్ట్ అంటే ఆ వాటర్లో ఏముంది, కాయిన్స్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ మనీ వాటర్. మనీ వాటర్ అండి, మనీ వాటర్ గుర్తుపెట్టుకోండి. చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, నథింగ్ ఇస్ చేంజ్ ఇఫ్ నథింగ్ ఇస్ చేంజ్. అంటే ఇప్పటికి మారకపోతే ఇంకెప్పటికీ మారదు. అవును, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇది డైరెక్ట్ గా ఇప్పుడే చేస్తే దాని రిజల్ట్ మనకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చేయలేదు అని అంటే దాని తర్వాత ఎప్పటికీ చేయలేదు. అంటే వీడియో కనిపించిన వెంటనే చేయమని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పటికి చేయకపోతే ఎప్పటికీ చేయలేము. ఎందుకనంటే కొన్నిసార్లు మన మైండ్ చేద్దాంలే అన్నప్పుడు కొంతమంది మైండ్ ఏమైపోద్ది అంటే నువ్వు అప్పటికీ చేయలేవులే అబ్బా, ఆ మైండ్ చెప్పేస్తుంటుంది, ఎవరో చెప్పాల్సిన పనిలే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మనీ వాటర్ని వేపర్గా మారినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, వాటర్ వేపర్ ఎప్పుడు వస్తుంది అంటే ఓవర్ ఫ్లోయింగ్ వెల్త్, దాని అర్థం అనమాట. అది పట్టుకుని కెటిల్ పట్టుకుని ఎప్పుడైతే వేపర్ వస్తుందో జస్ట్ మీరు ఇల్లంతా అలా తిరగండి. ఇల్లంతా తిరుగుతుంటే ఆ వేపర్స్ అంతా కూడా ఇప్పుడు సాంబ్రాణి పొగ వేస్తారు, ఏం చేస్తారు మొత్తం సాంబ్రాణి పొగ మొత్తం ఇల్లంతా వేస్తారా? ఎందుకు సాంబ్రాణి ఒక దగ్గర కూర్చొని వేయచ్చు కదా, ఇల్లంతా ఎందుకు వేస్తారంటే ఇంట్లో ఎనర్జీస్ గుర్తుపెట్టి నెగిటివ్ ఎనర్జీస్ బ్రేక్ అవుతాయి. సో ఎప్పుడైతే మీరు ఇలా విధంగా చేస్తారో ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకుని ఎక్కడైతే మీ ఇంట్లో డబ్బు పెడతారో అక్కడ ఆ వ్యాపారం జస్ట్ కొంతసేపు ఉంచండి. ఉంచితే ఏమవుద్దంటే అదే వ్యాపారం మనీ వ్యాపారం, మనీ వాటర్ వ్యాపారం, ఆటోమేటిక్గా ఇంట్లో మనీ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుందండి. సో బట్ ఇక్కడ గుర్తుపెట్టుకుని కేర్ఫుల్లీ క్యారీ, దాన్ని చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి. సో నడిచేటప్పుడు ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా, కాన్షియస్నెస్ అంటారండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈవెన్ ప్రపంచంలో జో డిస్పెన్సా, జో విటాల్ ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే గొప్ప గొప్ప మైండ్ సెట్ కోచెస్, కాన్షియస్నెస్, ఏ పని చేసినా ఫోకస్డ్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ప్యాషన్ ఉంటుంది కానీ డైవర్ట్ అయిపోతుంటారు అనమాట. అట్రాక్షన్ జరగాలంటే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదండి. లార్జర్ ఫోకస్. ఈ రోజుల్లో చాలామంది ప్యాషన్ ఉంటుంది డబ్బు సంపాదించాలని, మధ్యలో రకరకాల అవకాశాలు వస్తుంటాయి, డైవర్ట్ అయిపోతుంటారు. లార్జర్ ఫోకస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ మీరు కంపల్సరీగా చేయండి. చేస్తాను అంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ ఐ డూ దట్ అని టైప్ చేయండి. అదేవిధంగా సో ఇది ఎవ్రీ కార్నర్కి పట్టుకెళ్ళండి. ఎవ్రీ కార్నర్, ఇంతకు ముందు కూడా చెప్పాను, కార్నర్స్లోనే ఎక్కువ బూజు పడుతుంది. దాని అర్థం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కార్నర్స్లోనే ఉంటుంది. సో ఎందుకంటే ఎప్పుడు సెంటర్ ఆఫ్ ద హాల్ ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉండదండి, కార్నర్లోనే ఉంటుంది. కార్నర్లో మనకి చిన్నప్పుడు మీరు సినిమాలు చూస్తే అన్వేషితం సీరియల్ వచ్చింది అనమాట. సీరియల్ దెయ్యం ఎక్కడ ఉంటుంది అంటే శివార్ కార్నర్లో ఉంటుంది అనమాట. అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఆల్వేస్ లైస్ ఆన్ ద కార్నర్స్.
సో అందువల్ల ఏంటంటే బూజులు ఇలాంటివన్నీ ఎక్కడ పడుతుంటే అక్కడే. సో మనం దీన్ని పట్టుకుని ఎవ్రీ కార్నర్ తిరగాలి. సో మనకి ఈ విధంగా చేస్తే దట్ మీన్స్ మీరు అలా తిరుగుతున్నారంటే యు ఆర్ స్ప్రెడ్డింగ్ అబండెన్స్ ఇన్ టు ఎవ్రీ రూమ్ అనమాట. సో ఇది చాలా సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్ అండి. అది రియలీ గుడ్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.